అండ్ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి మీరు చెప్పినట్టు. మీరు కూడా ఒక కొరియోగ్రాఫరే. అయితే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చినప్పుడు నాకు కార్డు ఇవ్వలే. ఇది నాది ముంబై కార్డు అనమాట. ఇది పెప్సీ కార్డు. IFDDA అంటే ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్ కార్డు అనమాట. ఈ కార్డు నేను 2012లో తీసుకున్నా. ఈ కార్డు కాస్ట్ వచ్చి 4 lakhs, 4 లక్షలు ఈ కార్డు. ఈ కార్డు నేను తెచ్చుకున్న తర్వాత, ఇది ఒరిజినల్ కార్డు. నా కార్డు నెంబర్ వచ్చి 249. ప్రభుదేవ్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు చెన్నై కార్డు తీసేసి ఆయన తెచ్చుకున్నారు కార్డు. అయితే ఈ కార్డు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ కార్డు తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను హైదరాబాద్కి 2002లో వచ్చా. నాకు డాన్సర్గా చేయాలని చాలా కోరిక ఉండే. నేను డాన్సర్గా చేసినప్పుడు కొంతమంది ఏపీ యూనియన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నాకు కార్డు ఇవ్వలే. నా లెక్క నేను రియాలిటీ షోలు చాలా షోలు చేశా, ఎన్నో షోలు చేశా. నా లెక్క చేసిన కొరియోగ్రాఫర్లు అందరికి కూడా టీవీ షోలో ఎవరైతే చేశారో వాళ్ళందరినీ తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ అప్పుడు ఏపీ ఉండే కొంతమందిని లైఫ్ స్పాయిల్ చేసింది అనమాట. అలా జరిగింది చాలామందికి. ఇప్పుడు ఈ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు వచ్చినప్పుడు సినిమా వాళ్ళకి టీవీ షోలు ఏం తెలియదు. వాళ్ళు డైరెక్ట్ వచ్చారు, కార్డు తీసుకుర్రు. మేమందరం టీవీ షోలలో విన్ అయ్యి వచ్చిన వాళ్ళం అనమాట. టీవీ షోలలో విన్ అయ్యి వచ్చిన వాళ్ళం మేమంతా. మమ్మల్ని అందరినీ రానియకుండా చేసి ఈ కార్డు తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు ముంబై కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నావు, ముంబైలో చేయాలి, పోయి తెలుగులో చేయొద్దని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే మాస్టర్ అట్లా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? కంపల్సరీ. ఇప్పుడు తెలుగు యూనియన్లో మీరు అక్కడ దాకా ఎందుకు, ఎవరైనా పెద్ద హీరో సాంగ్ ఏదైనా నాన్-మెంబర్ కార్డు చేసినుకో ఎమ్మడ తెలుగు డాన్సర్స్ యూనియన్ పోయి అడుగుతుంది, నువ్వు ఎవరు, ఏంది, నువ్వు ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు కార్డు ఉందా లేదా అడుగుతుంది అనమాట. అట్లా మమ్మల్ని చాలామందిని, అన్నీ కానీ ఆటో కొరియోగ్రాఫర్స్ కానీ చాలామందిని కూడా మాకు కార్డులు ఇవ్వకుండా, బొంబాయి కార్డు అంటే చాలా పెద్ద కార్డు, పెప్సీ కార్డు. ఇప్పుడు ఉంది రూల్, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తిరిగితే సాంగులు వస్తాయా? తిరగాల ఆఫీస్లో మటుకు. అప్పుడు మేము మంచిగా సాంగులు చేసేటప్పుడు మిమ్మల్ని చేయనీలే. కొంతమంది ఎవరైతే టీవీ షోలలో చేసిన ఒక 34-40 కొరియోగ్రాఫర్స్ని కావాలనే ఆఫ్ చేశారు. అలా చేశారనమాట. అంటే ఎవరైతే పాలిటిక్స్ నడుపుతున్నారో వాళ్ళ మీద ఫైట్ చేయడానికి కుదరదంట. ఫైట్ ఆల్రెడీ చేసాం, వాళ్ళ మీద కేసులు అయినాయి, వాళ్ళు జైల్లోకి కూడా పోయారు. చాలా చేసినా కానీ వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లే. ఎందుకంటే వాళ్ళకి చేయడం చేత కాదు, చేసే వాళ్ళ దగ్గర పుల్లలు. రీసెంట్గా మేము ఒక సాంగ్ చేస్తున్నాడు, మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి ఒక సాంగ్ చేస్తే కొంతమంది ఏపీ యూనియన్ వాళ్ళు డాన్సర్లు వెళ్ళి, నువ్వేంటి ఇక్కడ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నావా, సినిమా సాంగ్ చేస్తున్నావు అని కూడా అడిగారు. అలా అడగడం వల్ల ఏంటంటే, ఇంకో ప్రొడ్యూసర్ మాకు ఎట్లా సాంగ్స్ ఇస్తాడు? అంతే కదా. ఇప్పుడు మమ్మల్ని నమ్మి వాళ్ళు సాంగ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు రూల్ ఏంది, ఏ హీరో ఎక్కడైనా చేయొచ్చు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడైనా చేయొచ్చు, ఏ కొరియోగ్రాఫర్ ఎక్కడైనా చేయొచ్చు, ఎవరిని పెట్టుకొని చేయొచ్చు అయినా రూల్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు బొంబాయి కార్డు వాళ్ళు ఎక్కడైనా పెట్టి ఇక్కడ బాయ్స్ని పెట్టుకొని చేసుకునే రూల్ వచ్చింది. అయినా కానీ ఇంకా కావాలని అనగదొక్కుతున్నారు అనమాట, చెయ్యనియట్లే. అండ్ మీరు చెప్పినట్టు రీసెంట్గా పోలక్ విజయ్ గారు కూడా సాంగ్ కొరియోగ్రఫీలో ఉన్నారు, బట్ బయటికి రానివ్వట్లేదు. ఇలా చాలా మంది టాలెంట్ ఉన్నా కష్టపడ్డా బయటికి పేర్లు రానివ్వట్లేదు, ఎందుకు, ఎలా? అసలు మీకు పోలక్ విజయ్ గురించి చెప్పాలంటే, పాపం అతను చాలా మంచి వ్యక్తి, మంచి మాస్టర్, మంచి వ్యక్తి. చాలా సాంగులు చేశాడు పాపం తను. కానీ ఒకటి ఏంటంటే, ఆయనకి అదృష్టం బాగుంది. ఫస్ట్ సాంగే బెస్ట్ హిట్ అయింది. మీకు తెలుసు కదా, నక్లెస్ గొలుసు. ఆ సాంగ్ ద్వారా బాగా వచ్చాడు. కానీ ఆ సాంగులు చేసిన తర్వాత కూడా ఆయన చాలా ఎంత పాలిటిక్స్ చూపిస్తున్నారంటే, ఇప్పుడు పుష్ప 2లో పాపం ఆయన 4 songs చేశాడు. 4 songsలో చిన్న చిన్న బిట్లు చేశాడు. అతని టాలెంట్ నచ్చే డైరెక్టర్, ప్రొడ్యూసర్ పిలిచాడా లేదా? డైరెక్టర్, ప్రొడ్యూసరు, ఆ హీరో పిలిచాడు. దాంట్లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఆయన్ని. ఆ డైరెక్టర్, ఆ హీరో మంచోడు కాబట్టి అతను చేశాడు. కానీ పెద్ద పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలతో చేసి పెద్ద సినిమాలకు వచ్చాడు కాబట్టి ఆయన ఇంకా కూడా బయటికి రానియకుండా చేస్తున్నారు. కానీ ఆయన ఎంత కొట్టినా బంతిని కొడితే పైకి లేస్తాను చూసారా, అలా చేస్తున్నాడు. మాస్టర్ చాలా మంచి టాలెంట్ పర్సన్. ప్రతి ఒక్కరు అలా ఫైట్ చేసే విధంగా ఉంటే కనుక మాత్రమే ఇక్కడ ఉండగలరు. లేకపోతే అసలు ఇప్పుడు నాకు ఒక సాంగ్ మీరు ఇవ్వండి, మీకు ఎన్ని కాల్స్ వస్తాయో. వాళ్ళు ఏం చేస్తారండి, అంత నాన్ మెంబర్స్ చేయకూడదు, ఆయనకు బాంబే కార్డు ఉంది, అది చేస్తే మీకు సాంగ్ రిలీజ్ కాదు, మీకు మళ్ళీ మనం దాన్ని ఏమంటారు, సెన్సార్లో సాంగ్ తీసేస్తారు, మీ పేరు పడదు, ఆ సినిమా రిలీజ్ కాదు, ఆ సాంగ్ చేయదని భయపెడతారు అన్నమాట. అలా భయపెట్టి సాంగులు చేయనియరు అలా. అండ్ మాస్టర్, మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? మీ జర్నీ అనేది ఎలా జరిగింది? నాది ఎలా అంటే, నా జర్నీకి వచ్చేవరకు నేను 2002లో నేను అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా సాంగ్ ఆడియో ఫంక్షన్ ఖమ్మంలో చేస్తుంటే
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఒక సాంగ్ చేస్తుంటే లంచ్కి వస్తావా మంచికి వస్తావా సాంగ్ చేస్తుంటే ఆయన చూసి బాగా చేసావమ్మా, నీకు మంచి టాలెంట్ ఉంది, నీకు లైఫ్ ఇస్తా అని చెప్పి నన్ను పిలిచారు. ఇక్కడ పిలిచిన తర్వాత నేను అనుకోకుండా నాకు అదృష్టం వచ్చిందని చెప్పి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు కావాల్సింది కార్డు కోసం నేను చాలా ట్రై చేశాను. ఎన్నిసార్లు ఈ తెలుగు యూనియన్లో ఆడిషన్కి వెళ్తే నన్ను కావాలని నువ్వు పొట్టోడివి కార్డు ఇవ్వద్దని చెప్పి నా హైట్ ప్రాబ్లం మీద నన్ను నా మానసిక మీద కొట్టి నన్ను కార్డు ఇవ్వకుండా చేశారు. నా ఒక్కడికే కాదు, చాలామంది డాన్సర్లకి ఆటోలో చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరైనా ఇప్పుడు అవపడుతున్నా. చేసిన తర్వాత నేను చాలా రోజులు తిరిగా, ఎంతమంది ప్రొడ్యూసర్లతోటి, ఎంతమంది డైరెక్టర్లతోటి, ఎంతమంది వాళ్ళతోటి నేను ఫోన్ చేయించుకున్నాను, నాకు కార్డు ఇవ్వండి సార్ అని చెప్పి. చక్రి గారు కూడా నాకు కార్డు ఇప్పిస్తా అని చెప్పి చాలా ట్రై చేశారు కానీ ఇప్పిలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు నేను చేసిన తప్పు ఏంటంటే 2002లో నేను మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ డ్యాన్స్ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టినప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ తెలుగు యూనియన్ వాళ్ళనే అక్కడ జడ్జికి తీసుకెళ్ళా. జడ్జికి తీసుకెళ్తే అప్పుడులోనే పెద్ద ప్రోగ్రామ్, వీళ్ళందరూ చూసేవారికి వావ్ వీళ్ళు చాలా పెద్ద పేరు నాకు. ఇతను ఎవరైతే వచ్చినా కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఏం చేశారంటే అమ్మ వీడికి ఇప్పుడే ఇంత పేరుంది, వీడు కార్డు ఇస్తే ఇట్లా చేస్తారని చెప్పి నన్ను అంటే కార్డు ఇవ్వకుండా లైఫ్ ఖరాబ్ చేశారు. తర్వాత నేను ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్న తర్వాత కూడా నన్ను చాలా సినిమాలలో సాంగులు చేయనిలే. నాకు బల్పు సినిమాలో కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత నువ్వు బాంబే కార్డు ఉంది నీకు, బాంబే కార్డు బాంబే వాళ్ళనే పెట్టుకొని చేయాలా. బాంబే కార్డు అంటే బాంబే అమ్మాయిలనే తెచ్చుకొని చేయాలా. మనకి ఏదో దేవుడి దేవులో ఒక చిన్న అవకాశం వచ్చింది, ఇక్కడ వాళ్ళని పెట్టుకొని చేసుకుంటే నువ్వు చేయొద్దు, రూల్ లేదు, నువ్వు బాంబేలో ఉండాలా, బాంబేలో చేయాలని చెప్పి చేశారు. తర్వాత 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టిన తర్వాత మేడ్చల్లో ఒక సాంగ్ చేస్తున్నాం. మేడ్చల్లో ఒక సాంగ్ చేస్తుంటే అది TV9 వాళ్ళది ఒక కొరియోగ్రాఫ్ సాంగ్ చేస్తుంటే ఒక 15 మంది ఏపీ యూనియన్ వాళ్ళు వచ్చి, తెలుగు యూనియన్ వాళ్ళు వచ్చి మేడ్చల్లో నన్ను నెట్టేశారు. మా పిల్లగాళ్ళందరినీ నెట్టి నువ్వు సాంగ్ చేయొద్దు అన్నారు. సాంగ్ చేయొద్దంటే అప్పుడు పెద్ద కేసు అయితే జానీ మాస్టర్, ప్రకాష్ అనే వాళ్ళ మీద 15 మంది మీద కేసు వేశాను నేను. ఇప్పటికీ స్టిల్ ఆ కేసు నడుస్తూనే ఉంది. తర్వాత గడ్డం గ్యాంగ్ సినిమా పేరు, దానికి ప్రొడ్యూసర్ వచ్చి మన రాజశేఖర్ జీవిత గారు. ఇక్కడ సెట్ సాంగ్లు నడుస్తుంటే కూడా మమ్మల్ని సాంగ్ చేయనిలే. అంటే మేము సాంగులు చేస్తే వాళ్ళ కొరియోగ్రఫీ ఆగిపోతుంది, వాళ్ళకి లైఫ్ ఉండదని చెప్పి మమ్మల్ని కొంతమందిని నాలాంటి వాళ్ళని ఒక 20-30 మెంబర్స్ని ఆపడం వల్ల మేము కొరియోగ్రాఫర్స్ కాలేకపోయాం. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేద్దామంటే ఇక ఆఫీస్లో ఎమ్మటి తిరగాల, చాలా టైం పడుతుంది. అందుకోసమే ఇప్పుడైతే సాంగ్లు అయితే ఏం చేయలే నేను.